ఏమమ్మా ఏ పార్టీకి వెళ్తే మాకేమిస్తారు ఇల్లు గిట్లున్నాయి మాకు. ఇంద్రం ఇస్తున్నారు కదా, ఎప్పుడు ఏడిస్తారు ఇందిరా ఇల్లు లేవు ఏమి లేవు. అప్లై చేసుకున్నారా? అప్లై చేశారా? ఏం అప్లై చేసినాం అప్లై చేస్తాం ఇంకా మా కొడుకు తెలంగాణ కోసం చచ్చిపోయిండు. భూమి ఇస్తాన్నారు భూమి కూడా ఇయ్యలే ఏమి ఇయ్యలే ఏమి ఇచ్చాడు మాకు. తెలంగాణ కోసం మీ అబ్బాయి చనిపోయాడు. ఏం పేరమ్మా? యాదగిరి యాదగిరి చచ్చిపోయిండు. భూమి ఇస్తా అది ఇస్తా అన్నాడు ఏది ఇయ్యలే ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే మాకు. గెలిచినాక కూడా ఏమి ఇయ్యలే చాలా మందికి ఇచ్చినట్టున్నారు. ఏమి ఇయ్యలే మాకు. మా కొడుకు వచ్చిన సంది ఏమి ఇయ్యలే ఆయన. మీరు కలిసి వచ్చారా రేవంత్ రెడ్డిని? మొన్న ప్యాట్ని కాడ అది చేస్తే కూడా ఇంత శాల్వ కూడా కప్పలే ఇంత పూల మొక్క కూడా ఇయ్యలే ఏది కూడా ఇయ్యలే ఆయన. ఏం చేసిండు ఆయన? ఏం చేయలే మాకు. చాలా మందికి దాదాపు ఇల్లు స్థలం ఇండ్లు ఇయ్యలే ఏమీ లేదా మాకు. మాకు ఇట్లా ఉండి ఇల్లు కూడా ఖరాబ్ అయిపోయింది. ఇక పిల్లలు పనులు చేయక ఏం చేయక ఇట్లా. ఇట్లా ఏ సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మాది సొంతం మా అత్తగారింట్లో ఇక్కడే ఎరగడనే మాది. ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటాం. మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాతే జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది. ఆవిడే నిలబడుతుంది. మరి ఎట్లా ఈసారి ఎవరని నిలబడినాం? ఏం చేస్తాం? ఎవరు గెలిచినా మేమేం చేస్తాం చెప్పు? వాళ్ళు గెలిస్తే మేమేం చేస్తాం? ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి ఓటు ఇస్తాం అంతేనా కదా? మరి ఎవరు అందరు మంచిగా ఉండాలనే కదా. అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి. మంచిగా చేస్తేనే కదా ఎవరన్నా ప్రజలు వేసేది. ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి వేస్తాం మేము ఓటు. చెప్పు వాళ్ళేం మా ఇంట్లో పుట్టిన వాళ్ళు గారు, వీళ్ళేం మా ఇంట్లో చుట్టాలు గారు. మాకేమన్నా ఇంత ఇండ్లు ఏదో ఇప్పుడు మా కొడుకు చచ్చిపోయిన ఇంత జాగిస్తాను 2 ఎకరాలు జాగిస్తాను. జాగనే ఇయ్యలే ఏది కూడా చేయలే మాకు. ఆయన వచ్చిన సంది ఏమి కూడా చేయలే మాకు. ఇంకా ఆయన నన్ను ఇంత దూటి ఇచ్చిండు 10 లక్షలు ఇచ్చిపోయిండు. ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు. ఈయన ఎక్కిన సంది ఏమి కూడా చేయలేదు. ఇంత శాల్వ కూడా కప్పలే మాకు. ఆయన వచ్చిన సంది ఏం చేయలేదు మాకు. ఏమి ఇవ్వలేదమ్మా మాకు. పింఛన్లు కూడా ఆయన చేసినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు ఏం చేయలే. ఏడగలిచేదో మాకు తెలియదుగా అమ్మ. తెలియదు కదమ్మా. ఈ తెలంగాణ కోసం ఉరి పెట్టుకొని చచ్చిపోయింది మాకు. తెలంగాణ కోసం అయితే మీ అబ్బాయికి కేసీఆర్ హెల్ప్ చేయడం జరిగింది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా? కేసీఆర్ వచ్చిన సంది మంచిగానే చేసిండు. అందరికి బాగానే చేసిండు. ఇంక ఈయన గెలిచిన సంది ఎవరికి ఏం చేయలేడు కదమ్మా. ఏం చేసిండు? కాలుగా బస్సులే పిరిపెట్టిండు. బస్సులే పిరిపెట్టిండు అమ్మ. ఏం చేసిండు చెప్పు? ఏం కూడా చేయలే. దాదాపు 1000 మంది ఉద్యమకారులు ఉన్నారు. మరి ఎవరికి హెల్ప్ చేయలేదంటారా? మాకు ఇవ్వలే. ఆయన ఏం హెల్ప్ చేయలేదమ్మా. నా కొడుకు పోయిన సంది కూడా మాకు ఏం హెల్ప్ చేయలేదు. ఇక ఆయన కేసీఆర్ చేసిండు. ఇంత దూటి ఇచ్చిండు మా పెద్ద అబ్బాయికి. ఇక 10 లక్షలు ఇచ్చిండు అంతేగాని ఇక ఈయన వచ్చిన సంది ఏమి ఇవ్వలేదు. ఈయన దూటి ఇస్తా, అది 2 ఎకరాల భూమి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పిండు. ఏం చేయలేదు, ఏమి ఇవ్వలే. రేవంత్ రెడ్డి హామీలో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటారా? ఏం ఆదుకుంటామో చెప్పు? ఏం ఆదుకుంటు? ఆయన మీటింగ్ పెట్టి కూడా ఇంత శాల్వా కప్పలే. మేము ఆడ కూర్చొని వచ్చినాం ప్యాట్ని కాడ ఫస్ట్ సారి మీటింగ్ చేసినప్పుడు. ఇంత శాల్వా కూడా కప్పలే మాకు. కూర్చొని 10 గంటలకు 12 గంటలకు పోతే 1 గంట దాకా కూర్చొని వచ్చినాం. ఇంకా ఆయన శాల్వా పంపి సల్వానం చేసి పంపుతుండే కేసీఆర్. ఈయన ఏం చేయలేడమ్మా. మంచిగా చేస్తే ఎందుకంటారు? ఇప్పుడు నాకు ఆకలి అవుతుందమ్మా ఇంత అన్నం పెట్టా అంటే నువ్వు ఎందుకంటావు? అంతేనా కాదా? అది కొట్టి తెలుసుకురాము. కానీ మనకు ఆకలి అయితే కొంచెం అన్నం పెట్టంటే పెట్టమా పిలిచి పెడతాము. అది కూడా అంతే అమ్మా. రేవంత్ రెడ్డి వచ్చాక అన్ని బాగానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేడమ్మా. చేస్తే ఎందుకు చెప్తాం చెప్పు? బస్సులో ఒకటి పిరి పెట్టిండు అంతే. రోజు తిరగబోతామా ఇంటికని? డబ్బులు లేవు, కేసీఆర్ అప్పు చేసిపోయారు అంటున్నారుగా. ఏమో ఇక వాళ్ళకే తెలుసు. మేమైతే చూడని పోముగమ్మ. ఎవరు అప్పు చేసిందో, ఆయన అప్పు చేసింది, ఈయన అప్పు కింద భగవంతునికి తెలుసు. మనం చూడనీకి పోలేంగా.